నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు కూడా అలాగే రియాక్ట్ అయితే తట్టుకోలేకపోతున్నారా? నాయకుల భాష, విమర్శల తీరు దిగజారిపోతోందా? అది చూసి కార్యకర్తలు తట్టుకోలేక భావోద్వేగానికి లోనవుతున్నారా? కరీంనగర్లో జరిగింది అదేనా? ఇక జిల్లా కేంద్రమైన కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన గొడవ ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగియగానే బీజేపీ కార్యకర్తలు దండెత్తారు. మా ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ని అన్నేసి మాటలంటారా అంటూ కర్రలతో వీరంగం చేశారు. విధ్వంసం సృష్టించారు. వాళ్ళను ప్రేరేపించింది ఎవరు? ఇదేనా రాజకీయం అంటే? సమర్థించుకోగలరా? ఇక ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా కార్యకర్తలే బలం. వాళ్ళు లేకుంటే వీళ్ళు లేరు, ఉండలేరు, మనుగడ సాధించలేరు. అలాంటి కార్యకర్తల్ని బలి చేస్తున్నారా? వాళ్ళే అతికిపోయి బలైపోతున్నారా? దాడులు చేస్తున్నంతసేపు ఎమోషన్ బాగానే ఉంటుంది. ఆ తర్వాతే అసలైన సినిమా కనిపిస్తుంది. పోలీసుల కేసులు నమోదవుతాయి. అవి ఒక్కరోజుతో పోయేవి కావు. ఇక కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? కర్రలు పట్టుకొచ్చిన కార్యకర్తలే కదా. ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇలాగే జరుగుతోందా? అటు నేతల్లోనూ అసహనం కనిపిస్తోందా? ఎందుకలా మారిపోతున్నారు? గతంలో హుందాగా రాజకీయం చేసిన నాయకులు రాను రాను అదుపు తప్పుతున్నారా? ప్రత్యర్థి విమర్శల్ని పర్సనల్ గా తీసుకుంటున్నారా? లోపం ఎక్కడుంది? క్యాడర్కు ఎలా అర్థమవుతోంది? రచిక, ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ అందించడానికి మా కొలీగ్ ఆశ డీటెయిల్స్ అందిస్తారు. ఆశ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మణి. ఎస్, ఇదివరకు రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. అంటే ఇంతకు ముందు కూడా ఉండేవి. రాజకీయంగా ఏదైనా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇంతవరకు చూసాం. కానీ అది కోటలు దాటి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. నేను కరీంనగర్ లో సిచ్యువేషన్ ఒకసారి చూస్తే కనుక ఎంత ఆందోళనకరంగా ఉందో మనకు కనిపించింది. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి కార్ల అద్దాలు పగలకొట్టడం. ఇప్పుడు పల్లా రాజేశ్వర చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ వింటూ ఉంటే గనక అక్కడ గనక కౌశిక్ రెడ్డి ఉంటే చంపడానికి ప్రయత్నించారు బీజేపీ నేతలు అనేది. అసలు ఈ స్థాయికి రావడం ఏంటి? ఓకే, కేటీఆర్ సవాల్ చేశారు, కేటీఆర్ మాట్లాడారు, ఈ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆరోపణలు సవాల్ సిద్ధమన్నారు, సవాల్ చేస్తున్నామన్నారు, రండి అన్నారు. ఆ తర్వాత చేసినటువంటి పరిణామాలు, ఆ మాటలు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కౌంటర్ అటాక్, ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్క నుంచి బీజేపీ నేతలు మా ఎంపీని అంటారా అని చెప్పి, కేంద్ర మంత్రిని అంటారా అని చెప్పి అటాక్స్. అదే నడుస్తూ ఉంది. అసలు ప్రత్యర్థి పార్టీ లేదంటే గనక ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటుంటారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ప్రభుత్వం ఏదైనా చేయకుండా ఆరోపణలు చేసి వదిలేస్తే కనుక దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వం మీద కొట్లాడండి. ప్రజల తరపున కొట్లాడండి. ప్రజలకు కావాల్సిన హామీల గురించి, సంక్షేమ పథకాల గురించి కొట్లాడాలి యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా. కానీ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ నాయకులు వారికి ఉన్నటువంటి అండదండల కార్యకర్తలను చూసుకుంటున్నారు. కానీ కార్యకర్తలు ఇటువంటి దాడుల్లో ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు డీజీపీని కలిసి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పల్లా రాజేశ్వర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చామని చెప్పి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే కేసులు పెడతారు. ఆ కేసులు దాదాపుకి ఇవాళ రేపటితో అయిపోతుందంటే కానీ కాదు. అదే ఎవరు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, లేదంటే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారం కానీ ఇప్పటిలో ఫుల్ స్టాప్ పడేది కాదు. ఏ స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు, దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజుగౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, కోటిపాటి నరసింహనాయుడు గారు ఉన్నారు, బీజేపీ నుంచి శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహనాయుడు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహనాయుడు గారు, అసలు ఇంత స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు లేదంటే పరిస్థితి చేజారిపోవడానికి గల కారణం ఏంటంటారు? నమస్తే మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, టీవీ డిబేట్ లో ఉన్న ఇతర ప్యానలిస్టులకు. ముఖ్యంగా మీరు ఇంకా కొన్ని విజువల్స్ వేస్తే ప్రజలకు బాగా వివరంగా అర్థమైతాయి. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ లో జగన్ మీటింగ్ పెడితే రాళ్ల దాడి చేసింది ఎవరు? తర్వాత మొన్న అరికపూడి గాంధీ పార్టీ మారితే ఆయన ఇంటి మీదకి పోయింది ఎవరు? అంటే అనేక విషయాలలో కౌశిక్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యవహారంలో ఆరితేరిండు.
రాజకీయాల్లో హుందాతనం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, లేకపోతే ఆయన కదా ఏదో 6 అడుగులు మరి ఆయన ఛాతీ చూపియడం, ప్రజల్ని అంటే భయభ్రాంతులకు మీరు గురి చెప్తుంది చేయడం. ఏంటి? అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేయడం తప్పు లేదంటారా, లేదంటే ఈ దాడిని ఖండిస్తున్నారా? తప్పు లేదని కాదు, నేను ఏమంటున్నా అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. మీరు అడ్డగోలుగా మాట్లాడితే అప్పటికప్పుడు ఏం కార్యకర్తల కామెంట్స్ రియాక్షన్ చేశారు? అది ఏదో అంతకు ముందు జరిగింది కాదు. ఇప్పుడు ఆహా, బండి ఏం సంజయ్ కామెంట్స్ గురించి చేశారు? ఆ కామెంట్స్ ఆయన ఏదో చేయడానికి ముందు దగ్గర జరిగిన నుండి పరిణామాలు ఏంటి? చూసినట్టుగా ఆయన ఏదో నరసింహనాయుడు గారు డ్రగ్స్ అక్కడ తీసుకుంటాడని, జరిగింది. చెప్పండి. డ్రగ్స్ తీసుకుంటాడని నువ్వు ఎవడండి చెప్పడానికి? అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని? ఉమ్. అంటే ఏది పడితే అది మాట్లాడతావా? ఎక్కిరించడం అంతకుముందు మరి బండి సంజయ్ మాట్లాడింది ఏమండి? బండి సంజయ్ మాట్లాడింది ఇంతకు మించి బండి మాట్లాడారు. సంజయ్ ఎప్పుడు కూడా ఇట్లా వల్గర్ గా ఎప్పుడు మాట్లాడు. ఏదనుంటే విధానపరమైనటువంటి మాట్లాడారా? విమర్శలు చేస్తాడు. మాట్లాడలేదా? ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలేదా? ఇప్పుడు కూడా గతంలో మాట్లాడలేదా? టిఆర్ఎస్ అది ఇప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడలేదు అంటారు. ఈ విధమైన కల్చరు దాడులు ప్రతి దాడులు బీజేపీవి కావు. మీరు దాడులు పదేండ్ల ప్రతి దాడుల గురించి TRS వదిలేండి సార్. ఓకే, దాడుల గురించి మాట్లాడదాం. అసలు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత సవాళ్ళ వరకు ఓకే, సవాల్ విసిరారు, 48 గంటల్లో ప్రూవ్ చేయన్నారు, అంతవరకు ఓకే. ఆ తర్వాత మాట్లాడింది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అక్కడ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఇది రియాక్షన్ వచ్చింది. మీకు ఎక్కడో ప్లానింగ్ చేసి ఎవరో పంపిస్తే వెళ్ళినటువంటి కార్యకర్తలు దానికి కాదు. కారణం ఏంటి అంటున్నా నేను. వాస్తవంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళ మధ్యలో జరిగిన ఘర్షణ, అది గొడవ. దాన్ని ఏదో పెద్దగా భూతద్దంలో చూసి ఏదో బీజేపీ గుండాయిజం చేస్తున్నటువంటి విషయం చెప్పడం కరెక్ట్ కాదు ఎవరైనా కూడా. సో ఇప్పటికీ మీ స్టేట్మెంట్ ఏంటంటే కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎటువంటి కామెంట్స్ చెయ్యలేదు అని, అంతేగా? కామెంట్ చేయలేదని కాదండి, విమర్శించండి, కానీ దానికి ఒక ఏ స్థాయిలో మీరు ఇంతకు ముందు ఒక్క దాని మీద నిలబడండి. నరసింహనాయుడు గారు ఇంతకు ముందు ఏమన్నారు? కౌశిక్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడారు అని. ఆ డ్రగ్స్ గురించి ముందు మాట్లాడింది ఎవరు? ఆ డ్రగ్స్ స్థాయికి మించి మాట్లాడింది ఎవరు? పుట్టుక వరకు వెళ్ళింది ఎవరు? ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడింది ఎవరు? ఇప్పుడు డ్రగ్స్ గురించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అనేక మంది నాయకులు డ్రగ్స్ లో అరెస్ట్ కూడా అయినరు. వాళ్ళందరూ ఎవరి చుట్టూ ఉన్నారు? అచ్చా, ఏమన్నా బండి సంజయ్ ఒకడే ఆరోపణలు చేసిండా? మీరు ఇంతకు ముందు ఆధారాలు కావాలన్నారు కదా, మరి ఏ ఆధారాలు బండి సంజయ్ మాట్లాడినట్టు? మాకంటే ఒక కామెంట్ మనం చేస్తామంటే అది మనకి కూడా వర్తిస్తుంది కదా. నరసింహనాయుడు గారు ఒక్క నిమిషం, మీ తప్పేమీ లేదు అంటున్నారు, మాట్లాడదాం. మిగిలిన ఇద్దరు పార్టీల నాయకులు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి దానికంటే ముందు క్వశ్చన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. రాజగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజగౌడ్ గారు, అసలు ఏం జరిగింది ఏంటి? ఇంత స్థాయి వరకు అటుపక్క కరీంనగర్ లో ఇటుపక్క హుజూరాబాద్ లో ఏకంగా కౌశిక్ రెడ్డి కనిపిస్తే చంపేయడానికి కూడా ట్రై చేస్తున్నారని చెప్పి పల్లా రాజేష్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం వింటున్నాం కదా. అసలు కారణం ఏంటి? మూలం ఏంటి? కావాలంటే మా యొక్క పద్ధతిది కాదు, మా వైఖరిది కాదు, మా కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడరు అని చెప్తున్నారు. బీజేపీ తరఫు నుంచి వస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అది. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా పట్టపగులు మేధావులు ఒప్పుకుంటారా? ఒకసారి ఆలోచన అయ్యారు. బండి సంజయ్ గారు ఏదైనా ఉంటే పత్రిక ద్వారా దాన్ని విమర్శించాలి తప్ప ఫిజికల్ గా చూసుకునేంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నీకు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నావు కదా నువ్వు. నీ కరీంనగర్ పట్టణంలో పట్టపగులు జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగితే నీకు ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. నువ్వు కేంద్ర మంత్రివి, నీకు కేంద్ర మంత్రి అనడం కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఇవన్నీ చిల్లర పనులు చేస్తున్నావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇది కానీ అటుపక్క బీజేపీ నుంచి బండి సంజయ్ మాట్లాడుతూ ఓకే కొన్ని కామెంట్స్ చేస్తారు, ఆ కామెంట్స్ ని ప్రతిఘటిస్తున్నారు, అదంతా ఓకే. సవాల్కి మాట్లాడుతున్నారు కదా, 24 గంటలు కాదు 48 గంటలు టైం ఇస్తున్నాను, ఏదో వచ్చి వెళ్ళిపోయి మాట్లాడి విమర్శలు చేయడం కాదు, 48 గంటలు మీరు చేసినటువంటి విమర్శలకి ఆధారాలు చూపించండి అన్నారు. ఇప్పుడు అది కాదు మేడం, ఏదో బట్టగాల్సి మా మీదేసి ఇక మీరు ఏదంటే మీరు అన్నదానికి మేమేమి స్పందించరాదు, మేమంటే మాత్రం మీరు దాడులు చేస్తారా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఈ రాష్ట్రంలో
ఈ చీకటి ఒప్పందం నడుస్తుంది బీజేపీ అసలు ఈ దాడుల సంస్కృతి కరెక్ట్ అంటారా? దాడులు చేయడము, అది మీ పార్టీ అయినా కావచ్చు, వేరే పార్టీ అయినా కావచ్చు, వేరే పార్టీ అయినా అవ్వచ్చు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏదైనా కావచ్చు. దాడుల సంస్కృతి ఇప్పుడు నాయకులు ఉంటారు, కింద కార్యకర్తల మీద కేసులు నమోదవుతున్నాయి, వారి పరిస్థితి ఏంటి? చెప్తా మేడం, మీరు వినండి. దాడులు అనేది సంస్కృతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాము. ఏదో చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి తప్ప ఈ విధంగా బహిరంగంగా అండి ఒక అంత పెద్ద పట్టణంలో పోలీస్ ముందలుండి మా వెహికల్లను వలగొట్టేస్తుర్రు, మా నాయకుని అమ్మన బూతులు తిట్టుర్రు. ఇది ఎక్కడ సంస్కృతి? ఇది బీహార్ ను, బెంగాల్ ను, యూపీను కల్పిస్తుంది తెలంగాణ. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వారు చేసే వ్యవహారానికి మన రాష్ట్రంలో కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ముందు అది కూడా ఉండదు. ఇక ఇప్పుడు ఎందుకంటే మనం ఆలోచన చేసుకున్నాలి. ఈ రోజు తెలంగాణ ఉన్న 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఎంత, ఈ 3 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఎంత, ఒకసారి ఆలోచన చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రతిపక్ష పార్టీలు రెండు కలిపి కొట్టుకుంటున్నాయి. అంటే రెండు ఇన్ ద సెన్స్, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కార్యకర్తలు కూడా బాహాబాహికి దిగుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కాస్త బ్లర్ వేసామంటే ప్రజలు మళ్ళీ చూసి ఇబ్బంది పడకూడదు కాబట్టి. అవును మేడం, ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు దాడికి ప్రతి దాడి ఉంటది. ఇదేమి గాజులు వేసుకొని కూర్చోలేము తెలంగాణ. దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు కదా అనేది. అంతవరకు ఎందుకు వెళ్తుంది? వెనకాల కార్యకర్తల మీద కేసులు నమోదవుతుంటే, వాళ్ళు అరెస్టులు అవుతూ ఉంటే, కేసులు అయితే బండి సంజయ్కి ఏమైతుంది, ఇంకొకరికి ఏమైతుంది? కేసులు అయితే వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ క్యారియర్ మన ఇబ్బంది అయిపోతుంది. మేము ఒకటి అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా చేరాదు. ఇవన్నీ తెస్తే మాత్రం మంచిగా ఉండదు పద్ధతి. ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ ను ఒత్తాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకులపై అనేక కేసులు పెట్టారు. కేసులు పెట్టినా మేము న్యాయ సంస్థలలో పోయి మేము దాన్ని కాపాడుకున్నాం, ఖచ్చితంగా దానికి జవాబు ఇచ్చినాం. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చెల్తలేదు. ఈ శాంతి భద్రతలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ కదా. ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. ఒక్క నిమిషం. శివకుమార్ గారు, ఏం జరుగుతోంది? ఇద్దరు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటున్నాయి, లేదంటే కనుక వాళ్ళిద్దరు విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి మాకేమీ ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరే బహిరంగంగా వచ్చి మాడుకున్నారు ప్రజల్లో, రెండు పార్టీలు ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నారు అనే ఒక విధంగా ఆగి వెయిట్ చేస్తున్నారా? లేదంటే ఆరోపణలు నిజమైతే కనుక యాక్షన్ తీసుకోవాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మీరే కదా? ఆశా గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, నరసింహనాయుడుకు ప్లస్ రాజుగౌడ్కి కూడా నమస్కారం. అయితే ఆశా గారు, ఇది పార్టీకి సంబంధం లేకుండా నేను మాట్లాడడం జరుగుతున్నా. ఒక్కటి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ని నేను అబ్రాడ్ లో చదువుకున్నా, లేకపోతే నేను చాలా సోబరు అనే కేటీఆర్ ఫస్ట్ ప్రెస్ లో రెచ్చగొట్టే మాటలు బంద్ చేయాలి ఒకటి. రెండవది, దాంతో పాటు కౌశిక్ రెడ్డి ప్రతి ఒక్కరి మీద ఇదే దూషణలు, పార్టీతో సంబంధం లేకుండా, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తానికి కేటీఆర్ మెచ్చుకోవాలి, కేసీఆర్ మెచ్చుకోవాలి, నేను పార్టీ పరంగా నేను తోప్కాన్లాగా ఎగురుతున్నా అనే కౌశిక్ రెడ్డి వల్లనే ఇవన్నీ కూడా పెద్దగా జరుగుతున్నాయి. నోరు అదుపు లేకుండా మాట్లాడబోతున్నారు. గతంలో ఎంత ఉందాతనంగా ఉన్న రాజకీయము ఈరోజు యువకులకు వీళ్ళు ఇస్తున్న ప్రేరేపణ ఇదేనా? లేకపోతే మీరు మాట్లాడలేదు అంటున్నారు, బట్ రాజకీయాలే మాట్లాడుతున్నారు. అదే ఆశగా నేను ఏమంటున్నానంటే, రాజకీయాలు నేను కామెంట్ చేశారు, బీజేపీకి మేము వినతి పత్రం ఇచ్చాము, మా మీద ఏదైతే కేసులు పెడుతున్నారో బీజేపీ వాళ్ళ మీద కూడా అదే కేసులు పెట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ మీద ఏమో మిత్రపక్షం, మరొక పార్టీ అంటేనేమో ద్వేషమునా? లేదు లేదు లేదు. ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా అక్కడ ఎవరు, ఇప్పుడు విజువల్స్ ఉన్నాయి, ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఉన్నాయి, దాని మీద యాక్షన్ ఏముంది, ఆ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరికో ఒకరికి మిత్రులు, ఒకరికి శత్రువులు అనేం కాదు. అండ్ మోర్ ఎవర్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా రెండు కలవవు. ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ కలిసిందని రాజుగౌడ్ అంటుండు, కానీ జిందగీలో ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక్కటి కాదు, కలవరు. అది ట్రయాంగిల్ ఫైట్ గురించి మాట్లాడలేదండి ప్లీజ్ శివకుమార్ గారు. ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తానన్న ఒక పార్టీ మరొక పార్టీ మీద మాట్లాడడం, మరొక పార్టీ మరో రెండు పార్టీల గురించి మాట్లాడడం, ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు ఈ కామెంట్ సంబంధించి.
ఏం జరుగుతుందంటే చూద్దాం తర్వాత ఎలక్షన్స్ లో కావచ్చు, ముందు కావచ్చు, మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ గొడవల వల్ల నాయకులు ఎట్లా ఉన్నా మన విజువల్స్ చూస్తున్నాం కదా, కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు. దెబ్బలు అంటారా 2-3 రోజులు, లేదంటే వారం నెల రోజులు తగ్గుతాయి. కేసులు పెడుతున్నారు. ఆ కేసులు ఇప్పట్లో అయితే క్లోజ్ అయ్యేవి కాదు. వారికి ఏంటి అంటున్నా, ఈ కొట్లాటల వల్ల, ఈ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు విమర్శలు ఆశ అనేవి ఏ గారు స్థాయి వరకు ఉండాలి అనేది. ఇప్పుడు ఒకటి కార్యకర్తలు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. నాయకులు రెచ్చిపోయే మాటలు మాట్లాడి, నాయకులు నిజంగా కూడా కౌశిక్ రెడ్డి, ఇటు బండి సంజయ్, లేకపోతే మా పార్టీకి అని కూడా వాళ్ళు ఎవరైనా దుబాదుబు కొట్లాడతారా? అదేముండదు. దీంట్లో కార్యకర్తలు, ముందు పోయే కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదో మా నాయకుడు అని రెచ్చిపోతే రేపటి దినం వాళ్ళపైన కేసులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అవసరమైతే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఇవన్నిటికీ కూడా వాళ్ళ ముందు ఆలోచించాలా. నాయకులు ఇంత మరీ కరువు కట్టిన నాయకుడు, మా నాయకునికి నేను అభిమాని అని పోతే రేపు నాయకుడు నీ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, పార్టీకి, నాయకులకి, కార్యకర్తల బలం ఉండాలి, అండదండలు ఉండాలి. కానీ ఈ సిచ్యువేషన్ లో, ఈ స్థాయిలో కొట్టుకునే పరిస్థితుల వరకు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది, దానికి నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, బీజేపీ నుంచి మనం ఫైనల్ స్టేట్మెంట్ తీసుకొని క్లోజ్ చేద్దాం. నరసింహనాయుడు గారు చెప్పండి ఆశ గారు. ఐ థింక్ ఇప్పటికైనా సరే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా ఏ స్థాయిలో ఉంది. అటుపక్క బీజేపీ నాయకులే కదా మాటలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, విమర్శలు, ఆ స్థాయికి మించి మాట్లాడడం, మాటల వరకు ఓకే, కానీ మాటలకు మించి యాక్షన్ వరకు వెళ్ళిపోతుంది కదా. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏంది, ఎవరిది? ఇంతకు ముందు చెప్పినట్టుగా అది ఆన్ ది స్పాట్ లో జరిగినటువంటి రియాక్షను, ఆయన యాక్షన్ కి రియాక్షను. దీంట్లో ఏదో ప్లాన్ చేసో లేకుంటే ఎవరో రెచ్చగొట్టి పంపింది కాదు. నంబర్ 1. నంబర్ 2, అట్లా జరుగుతున్నా కంట్రోల్ చేయాలి కదా. ఆయన ఇంకోటి కామెంట్ చేశారు బండి సంజయ్, నా జోలికి కౌశిక్ రెడ్డిని నా జోలికి వస్తే నా మీద కామెంట్ చేస్తే నీ సంగతి చూస్తా అనేది ఆయన వే ఆఫ్ స్టైల్ అని మాట్లాడారు. ఆ తర్వాత గాని ముందు కాదు. ఏ తర్వాత? నేను చెప్పేది వినండి. ప్రెస్ మీట్ లో మాట్లాడింది. ఈ ఇన్సిడెంట్ కంటే ఏది తర్వాత ఏది ముందు ఏదైతే కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండో కౌశిక్ రియాక్షన్ గా వీళ్ళు కార్యకర్తలు వెళ్ళారు. నాకు తెలిసినంత వరకు ఏదైతే కౌశిక్ రెడ్డికి ఇది మొదటి ఇన్సిడెంట్ నాకు చెప్పండి. కౌశిక్ రెడ్డి నేనేమి ఇట్లా జరగాలని కోరుకోవడం ఈ ప్రోత్సహించడం మా కల్చర్ కాదు. ఇది టిఆర్ఎస్ కల్చర్. వాస్తవంగా మా మహిళా కార్యకర్తలను కానీ చూడకుండా కూడా సిరిసిల్లలో ఎత్తుకెళ్లి కొట్టిండ్రు. అనేక చోట్ల కార్యకర్తల మీద దాడి. ఇదే కేటీఆర్, కేసీఆర్ ప్రోద్బలంతో బండి సంజయ్ ఇల్లు దర్వాజాలు వలగొట్టి ఆయన ఎత్తుకపోయినరు. మీ కల్చర్ అది, వాళ్ళ కల్చరు. ఇవాళ వాళ్ళకు ఎదురు తిరిగే వాళ్ళు వచ్చిర్రు. గతంలో వాళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళు కాదు. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఎదురు తిరిగేది కాదు. కూడా ఇవాళ బీజేపీ చెప్పండి నరసింహనాయుడు గారు, దీన్ని మాట్లాడుతున్నారు. కాదు, దాడులు ఒకటి జరగద్దనేదే నేను కూడా కోరుకునేది. దాడులు, ప్రతి దాడులు జరగద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించుకోవచ్చు, కానీ ఆ విమర్శలలో విమర్శలు ఉండాలి. అటాక్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా విమర్శించడం ఏందండి? వ్యక్తిగతంగా ఎక్కిరించడం. ఆయన బట్టతలకు బోడిగుండుకు ముడి పెడతాడా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పిచ్చివాగుడికి ఏదో ఒక రోజు పిచ్చి కుక్క గారిస్తే ఏం చేస్తారు? చెప్పుతో కొట్టగా డెఫినెట్ గా అది జరుగుద్ది. ఇవాళ బీజేపీ ధైర్యం చేసి ముందుకు వచ్చింది. వీధినే కొడతారు, వీధినే తరిమి కొడతారు. నేను చెప్తున్నా ఆశ గారు, ఇది ఇవాళ బీజేపీ వచ్చింది కాబట్టి మీరు విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడున్నటువంటి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ విధంగా అయితే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. దాంట్లో ఏ పార్టీ అక్కడ కనిపించదు, అక్కడ బీజేపీ పార్టీ నాయకులు ముందు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి, ఎప్పుడన్నా ఒక వల్గర్ లాంగ్వేజ్ బయటకు వచ్చిందా? మా దగ్గర ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఎంత హుందాగా ఉంటాడు.
మేము అట్లాంటి వాళ్ళం వాళ్ళని బండి దాడి సంజయ్ చేయలేదు. దగ్గర నుంచి కూడా ఆయన వినలేదు కదా, కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇటువంటి బండి కామెంట్స్ సంజయ్ అనేవి? ఎప్పుడు కూడా రెచ్చగొట్టడము లేకపోతే ఇవి ఉండదండి. మా కార్యకర్తలు మళ్ళీ అదే ప్రేరణ మాట. కోసం ఏదైనా మాట్లాడతారు. కానీ ఏదైతే ఉందో ఓకే, ఒక్కసారి బండి సంజయ్ ఏం మాట్లాడారు అనేది స్టేట్మెంట్ విని ఒకసారి ఆలోచించండి. ఏం జరిగింది, ఏంటి, ఫస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది. ఇటువంటిది మీరు ప్రోత్సహించాలంటున్నారు కాబట్టి ఓకే, హ్యాపీనే. ఎందుకంటే ఎవరి వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, అపాయం జరగకూడదు, ఎటువంటి గాయాలు కానీ కేసులు కానీ కాకూడదు. ప్రశాంతంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఆడు సవాల్ చేశారు కాబట్టి అటుపక్క నుంచి కూడా ప్రతి సవాళ్ళు వస్తూ ఉంటే దాన్ని ఆయన accept తప్పు చేసే విధానం చేశాడు ఉంటుంది, కాబట్టి ముందుకెళ్ళాలని కౌన్సిల్ చెప్పి కోరుకుందాం. రూమ్ లో కానీ దాక్కున్నాడు. ఇటువంటిది లేదంటే దాడులు, నిరసనల వరకు ఓకే, కానీ దాడులు, అక్కడ క్యాంపు కార్యాలయాలకు వెళ్లి వారి మీద కొట్లాడే విధంగా ముందుకెళ్ళడం ఇటువంటివి కరెక్ట్ కాదని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే విధంగా ముందుకెళ్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.